అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 31వ భాగం. రచయిత మోక్ష గారు. నందు ముందు పడుకున్నట్టు యాక్షన్ స్టార్ట్ చేసిన మానస ఎంతసేపటికి గదిలో లైట్ ఆఫ్ అవ్వకపోయేసరికి ఒక కన్ను తెరిచి నందు కోసం వెతికింది. బాబుని భుజాన వేసుకొని వాడిని నిద్రపుచ్చుతున్న నందుని వెంటనే చూసి కన్ను మూసేసింది. ఇదంతా ఒక గంట కనిపెడుతూనే ఉన్న నందు, నీ వేషాలు నాకు తెలిసే, ఈ నైట్ నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని అద్దం నుంచి బాబు పడుకున్నది లేని చూసి వాడు పడుకున్నాడని కన్ఫర్మ్ అయ్యాక బాబుని మంచం మీద ఒక చివరికి పడుకోబెట్టి వాడికి రెండు పక్కన దిండు పెట్టి తనొచ్చి మానస పక్కనే పడుకున్నాడు. తను మా పక్కనే నందు పడుకున్నట్టు అర్థమైన మానస, రోజు మధ్యలో బాబునే పడుకోబెడుతున్నాడు కదా, ఈరోజు ఏంటి కొత్తగా మనసులో అనుకొని, ఈరోజు నందుకు నేను అస్సలు లొంగకూడదు అని గట్టిగా అనుకుంది. నందు ఒక చేతిపై తల ఆనించి విష్ణుమూర్తిలా పడుకొని మానస మొహం ముందు చెయ్యి ఊపి మానస అన్నాడు. అందరి ముందు నన్ను అవమానించి 4 గోడల మధ్య నన్ను సారీ అడుగుతాడేమో, నేను అస్సలు తగ్గను, కదులు మెదులు లేకుండా అలాగే పడుకొని ఉంది మానస. ఈ వేషాలన్నీ తెలిసిన నందు, ఓహో పడుకున్నావా అని అంటూ గెడ్డం కొక్కుని, అయితే పని ఇంకా ఈజీ అని మానసని తేరిపార చూస్తూ, ముట్టుకున్న పాపానికే చెయ్యి విసిరి కొడతావా, మరి ఇప్పుడేం చేస్తావు అని మానస వేసుకున్న డ్రెస్ పైకి జరిగి మానస నాభి మీద కొనవేలుతో రాస్తాడు. గుండె జల్లుమంటుంది మానసకి. కానీ తను నోరు మెదపడానికి లేదు. అందులోనూ మనసు కూడా నందుకే సహకరించింది కూడాను. ఇన్నాళ్ళు ఆ నిషాతో ఉన్నన్నాళ్ళు తన మీద ఫీలింగ్స్ రాకపోతే నాలో ఏదో లోపం అనుకున్నా, కానీ బాబుతో నిన్ను మాల్లో చూశాను కదా, అప్పటినుంచే నాకు నీ మీద ఫీలింగ్ మొదలయ్యాయి. అబద్ధాలు చెప్పావని కోపం వచ్చింది, కానీ లేదంటే అని అంటూ మానస మెడపై పెదాలు అద్దాడు నందు. మానస వెంటనే బెడ్షీట్ని గుప్పెటితో ఒడిసి పట్టుకుంది. నందు మానస మొహంలోకి చూస్తూ, బాబు పుట్టాక కూడా నీ అందం తగ్గలేదేంటే, ముద్దొచ్చేస్తున్నావు తెలుసా అని తన పెదాలతో మానస పెదాలు అద్దాడు. ఒక క్షణం ఊపిరాడలేదు మానసకి. అతనిలో కలిసిపోవాలని మనసు తాపత్రయపడుతుంటే మెదడు వద్దని వారిస్తోంది. నందు మానస పెదాలని ముద్దాడిన తర్వాత నందు తన బొగ్గల్ని పట్టుకొని, ఏయ్ నువ్వు పడుకోలేదని నాకు తెలుసు, ఒక్కసారి కళ్ళు తెరవ్వే అన్నాడు. గమ్మున కళ్ళు తెరిచింది మానస. ఐ లవ్ నందు మాట పూర్తి కాకుండానే మానస లాగిపెట్టి ఒకటి పీకింది నందుని. మానస చేసిన పనికి కోపంతో ఊగిపోయి తనని కొట్టడానికి చెయ్యెత్తి చివరి నిమిషంలో తమాయించుకొని నిప్పులు చెరుగుతున్న కళ్ళతో మానసనే చూశాడు. అంతకంటే కోపంగా ఉన్న మానస నందు కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆగిపోయావే, కొట్టు, నీకు తెలిసింది ఇదే కదా అని అంది. మానస ఆవేశంగా అరిచాడు నందు. మానసనే, మంచం మీద నుంచి లేచి ఎవరితోనో పడుకొని వాడిని కన్నానేమో అని అనుమానించావు, మళ్ళీ నీ పక్కలోకి లాగుతావే అంది. నందు మెదడు మొద్దుబారిపోయింది. నోరు కూడా మెదపలేకపోయాడు. ఆ సీతాదేవి తన మీద పడ్డ అపనింద చెరపడానికి అగ్ని పరీక్ష కూడా సిద్ధపడింది. నా మీద నువ్వు వేసిన ఈ అపనింద తప్పు అని రుజువు చేయడానికి బాబుకి DNA టెస్ట్ చేయించు. వాడు నీ కొడుకే అని తెలిసేంత వరకు నీ పక్కన పడుకోవడం కాదు కదా, నా నీడని కూడా నీ మీద పడినివ్వను అని నందు కోసం చూడకుండా గదిలో నుంచి వేరే రూమ్లోకి వచ్చేసింది మానస. మానస ఇచ్చిన షాక్కి కళ్ళు తేలేశాడు. ఎప్పుడు పిల్లిపిల్లలా కళ్ళు పెద్దవి చేసి చూస్తేనే కామ్ అయిపోయే మానస తనకి తిరిగి కనిపించినప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తోంది. తనని ఎదిరించి మాట్లాడుతోంది. తనకి ఇష్టం లేని పని చేస్తే మొహం మీద వద్దని నచ్చలేదని చెప్పేస్తుంది. ఎంత సాన పెడితే వజ్రం అంత మెరుస్తుంది. అలాగే ఎంత ఇబ్బంది పడకపోతే మానస ఈరోజు ఇంత స్ట్రాంగ్గా అవుతుంది. నందుకి మానస మీద కోపం రాలేదు, జాలేసింది. తన మీద కదలకుండా పడుకున్న బాబు నిద్రపై కదలాడుతున్న జుట్టుని వెనక్కి నెట్టి, ఐ ప్రామిస్ రా నాన్న, ఇంకొన్ని రోజుల్లో యాక్సిడెంట్ చేసింది ఎవరో కనిపెట్టి ఇంకా కష్టం మీ కాళ్ళ దగ్గరికి కూడా రాకుండా మీకు కావాల్సింది కావలిగా కాస్తాను. బాబుకి మాటిచ్చాడు. లాన్లో ఒంటరిగా కూర్చున్న నందుని చూసి శైలు వచ్చి అతని పక్కన కూర్చొని నందు చేతిని తన చేతిలో తీసుకుంది. నా మీద కోపం పోయిందా అన్నాడు నందు. అస్సలు పోలేదు, నువ్వు నాన్న అని పిలిచేంత వరకు పోదు అని అంది శైలు. ఆ మాటకి మళ్ళీ కోపం వచ్చేసింది నందుకి. శైలు నందు చెయ్యి నొక్కిపెట్టి, అన్నయ్య, కోపం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, నువ్వు కోపంగా అసలు విషయం మర్చిపోతావు అని అంది శైలు. నందుకి ఏదో స్ఫురించినట్టుగా, శైలు, ఆ రోజు మేము వెళ్తున్న కార్కి ఇంకొక కార్ రాంగ్ రూట్లో అడ్డొచ్చి దాన్ని తప్పించబోతే మేము లోయలో పడ్డాం కదా, ఆ తర్వాత పోలీస్ కేసు, ఇంట్రాగేషన్ ఇవేమీ అవ్వలేదా అని అన్నాడు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో ఆ క్యాబ్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం వల్లే యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి పోలీసులు అతన్ని తీసుకువచ్చి మాకు విషయం చెప్పి కంప్లైంట్ ఫైల్ చేయమని అడిగారు. ఆ మనిషి ఏదో తప్పు జరిగిపోయింది, క్షమించండి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అని అన్నాడు. ఇంట్లో పెద్ద దిక్కు లేక నేను పడుతున్న బాధ చాలు, ఆ ఇంట్లో వాళ్ళు పడకూడదని మానస కంప్లైంట్ ఫైల్ చేయలేదంది శైలు. మానస కంప్లైంట్ ఫైల్ చేయను అంటే మీరు కూడా ఊరుకున్నారా అన్నాడు నందు. ఆ టైంలో మేము పడుతున్న బాధ పగవాడికి కూడా రాకూడదనిపించింది,
అందుకే నేను మానస అభిప్రాయానికి ఎదురు చెప్పలేదు అంది శైలు. నేను మీ దగ్గర లేకపోతే మీకంత కష్టంగా ఉండేదా? శైలు చేతిని నొక్కిపట్టి అడిగాడు నందు. ఆ యాక్సిడెంట్లోనే మానసకి డెలివరీ అయిపోయింది. ఇటు మనకి అటు మానసకి అయిన వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. దానికి తోడు రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చామేమో, అక్కడ మా పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉండేది. చిన్న పిల్లాడు వాడిని ఎత్తుకోవడం కూడా వచ్చేది కాదు. వాడికి స్నానం చేయించడం కూడా తెలిసేది కాదు. బాలింతకు ఏమేం పెట్టాలో ఏం పెట్టకూడదో కూడా తెలిసేది కాదు. ఆ ఇంటి దగ్గర ఒక పెద్దావిడికి మా భాష అర్థం కాకపోయినా మేము పడుతున్న బాధని అర్థం చేసుకొని మాకు చాలా సాయం చేసింది. మాకు అమ్మలేని లోటు తీర్చింది. ఇవన్నీ నువ్వు ఉంటే చేస్తావు, చేయగలవు అని కాదు, కానీ ఇన్నాళ్ళు నువ్వు మా వెనుక ఉన్నావంటేనే మాకు అదో ధైర్యం. ఏది జరిగినా నందు చూసుకుంటాడుగా అని ధైర్యం మాకు. నువ్వు పక్కన లేకపోయేసరికి మా ముగ్గురులో చావా చచ్చిపోయింది. అది ఎంత అంటే, ఒకసారి మేమున్న ఇంటిపైన ఉండే ఒకడు మానస గురించి తప్పుగా మాట్లాడితే వాడి నాలుక చీరేయకుండా అన్నీ మూసుకొని ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చేంత అని శైలు అంటుంటే నందు శైలు కళ్ళలోకి చూశాడు. తడిగా ఉన్న తన కళ్ళు తుడిచి అక్కును చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏదేదో రీజన్స్తో 4 ఇళ్ళు వరకు మారాం, కానీ ఆ తర్వాత అర్థమైంది, ఇలాంటి పొరపాట్లు సరిదిద్దాలి అంటే మార్చాల్సింది ఇంటిని కాదు మా మనస్తత్వాన్ని అని. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ కూర్చొని పిచ్చిదైపోతుందేమో అని బావు బాధ్యతని నాకు అప్పగించి మానసని జాబ్లో జాయిన్ చేశారు గౌతమ్. ఆ జాబ్లో జాయిన్ అయ్యాక మానస కొంచెం స్థిమిత పడడమే కాదు, ఇంటి దగ్గర కానీ ఆఫీసులో కానీ తనని వేరెత్తి చూపితే ఇది వరకట్లా వాళ్ళ మాటలు తలంచి వచ్చేసేది కాదు. వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పేది. విక్కీ ఎన్నిసార్లు మానసను తీసుకువెళ్తాను అన్న అతను మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అనేది. అందరూ కలిసి ఉంటే ఖర్చు పెరుగుతుందని బాబుని తీసుకొని తను వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది అంటూ ఏదో గుర్తుకొచ్చిన దానిలో నందు కళలోకి చూసి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంది. ఏం లేదు, ఊరికే అడిగాను. శైలు వదిలించుకొని నాకు కొంచెం పనుంది, అది చూసుకుని వస్తాను లేచి వెళ్తుంటే అప్పటి వరకు వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటున్న బాబు ఆ మాట విని నందు కాలు చుట్టూ చేతులు వేసి, నేను వస్తాను డాడీ అన్నాడు. మనం ఇంకోసారి వెళ్దాంలే. బాబుని విడిపించుకొని కారులో ఎక్కడికో బయలుదేరాడు నందు వెళ్ళాక శైలు లోపలికి వెళ్తుంటే అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న విశ్వనాథ్ గారు శైలు కళలోకి ఏదో అపరాధ భావంతో చూశారు. శైలు ఆయన్ని చూసి నవ్వి అక్కడి నుంచి వచ్చేసింది. దామోదర్ ఇంట్లో హాల్లో సోఫాలను కూర్చొని టీవీని చూస్తూ నెయిల్ కట్టర్తో గోలు తీసుకుంటున్న నిషా వాళ్ళ నాన్న రావడం చూసి మొహాన్ని పక్కకు తిప్పుకుంది. దామోదర్ అది చూసి నవ్వుతూ, మీ ఆయన్ని మిస్ అవుతున్నావా వెటకారంగా అడిగాడు. చురుక్కొని చూసింది నిషా అతన్ని. ఇదంతా కోపమే, నువ్వేం కంగారు పడుకు, ఆ నందుని చంపైనా వాడి ఆస్తి లాక్కుంటానని అన్నాడు. చిచ్చి దుర్మార్గుడా, అతన్ని చీదరించుకుంది నిషా. దీనికే ఇంత మాట అనేస్తున్నావు, అసలు విషయం తెలిస్తే ఇంకేమైపోతావో ఏంటో అని అన్నాడు దామోదర్. నిషా భయంతో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉంటే, అంటే మానస బ్రతికే ఉంది అని నీకు ముందే తెలుసా అని అడిగింది. నువ్వు మీ నాన్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావని వ్యంగ్యంగా అన్నాడు దామోదర్. కొంపతీసి ఆ యాక్సిడెంట్ కూడా నువ్వే చేయించావా అని అన్నది నిషా. దామోదర్ నిషా భుజం మీద చేయి వేసి, పర్వాలేదు, నా కూతురులాగానే ఆలోచించావు, లేదంటే మీ అమ్మను అనుమానించాల్సి వచ్చేది అన్నాడు. ఒళ్ళు మండిపోయింది నిషాకి. నన్నుదులు, వాళ్ళ నాన్న చేతిని విసిరి కొట్టింది. ఏంటి ఈ మాత్రం దానికి అంత ఓవర్ చేస్తున్నావు? నేను ఇంతకంటే నీచమైన పనులే చేశాను. మానసని చంపడానికి మనుషులు పంపించింది నేనే, వాళ్ళ అమ్మ నన్ను చంపించింది నేనే. ఇదంతా నానానికి ఒకవైపే, ఇంకొక పక్క డ్రగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఇలా చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొక షాకింగ్ నిజం చెప్పనా, ఈ విషయాలు తన అన్న గౌతమ్కి తెలుసు, వీటిలో వాడి హస్తం కూడా ఉంది అన్నాడు దామోదర్. నిషా మొహంలో రంగులు మారాయి. వాళ్ళ నాన్న వంక అనుమానంగా చూస్తూ, ఈ విషయాలన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని అంది. ఇంటెలిజెంట్ గర్ల్, ప్రస్తుతం నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నాయి, అందులో ఒకటి ఫలించకపోతే నా రెండో వ్యూహానికి నిన్నే పావుగా చేస్తాను అని అంటూ వక్రంగా నవ్వాడు దామోదర్. నిషా నిలువెల్లా వణికిపోయింది. నిషా నుదుటిన అంటిన చెమటని వేలుతో తుడుస్తూ, డోంట్ ప్యానిక్, కూతుర్ని చంపేటంత మూర్ఖున్నైతే కాదులే అని అన్నాడు అతను. నేను ఇప్పుడే ఈ విషయం నందుబావకి చెప్పేస్తాను అని అంది నిషా. నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు, నేను ఏదైనా ముందే ప్లాన్ చేసుకుంటాను అని నిషాని లాక్కుని వెళ్ళి రూమ్లో పడేశాడు దామోదర్. ఇంటి నుండి స్టార్ట్ అయిన నందు నేరుగా వాళ్ళ యాక్సిడెంట్ అయిన స్పాట్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు.
అక్కడ కాసేపు ఆ స్టేషన్ ఇన్ఛార్జ్తో కాసేపు వాదలాడి విసురుగా బయటకొచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ మీద కోపంతో గేర్ రాడ్ మీద చూపించాడు. ఆ ఘాట్ రోడ్స్లో శరవేగంగా కార్ డ్రైవ్ చేస్తూ కార్ టర్న్ తీసుకుంటూ చూసుకోకుండా అక్కడ ఒక చెట్టుకి డాష్ ఇచ్చాడు. కాసేపటికి, సార్ ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మొన్న డిశ్చార్జ్ చెప్పినప్పుడు మీకు మరీ చెప్పాను కదా, కొన్ని రోజులు బయటికి ఎక్కడికి పంపించొద్దని. డాక్టర్ అంటున్న మాటలకి గౌతమ్ తలంచుకొని వింటూ, ఇంకోసారి ఇలా జరగనివ్వండి డాక్టర్ అని నందుని చేయి పట్టుకొని పదరా అన్నాడు. నందు గౌతమ్ చేతులు విడిపించుకొని నేను నడవగలను అన్నాడు. అదే వద్దన్నది అని గౌతమ్ నందు చేతులు బలవంతంగా పట్టుకొని తీసుకెళ్లాడు. ఆఫీసులో ఉన్న గౌతమ్కి నందుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరాడు గౌతమ్. రిసెప్షన్లో నందు గురించి అడిగితే డాక్టర్ కన్సల్టేషన్లో ఉన్నారని వాళ్ళు చెప్పగానే డాక్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నందు ఒంటి మీదకి అయిన చిన్న చిన్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న డాక్టర్ని నందుని మార్చి చూసి నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోమని మరీ చెప్పి వెళ్తే ఎందుకు వచ్చావురా బయటికి? డాక్టర్ ముందే నందు నడిచాడు గౌతమ్. నందు గౌతమ్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి డాక్టర్ చేత దెబ్బలకు ఆయింట్మెంట్ పూయించుకున్నాడు. డాక్టర్ నందు ఒంటి మీద గాయాలకు మందు పూసి గౌతమ్ని చూసి, గౌతమ్ నందు కండిషన్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. అతను మళ్ళీ ఇలాంటి స్టంట్స్ చేస్తే అతని ప్రాణానికే ప్రమాదం అన్నారు. సారీ, ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఇప్పటికి టాబ్లెట్స్ ఏమైనా రాసిస్తారా అన్నాడు గౌతమ్. లేదు, చిన్న దెబ్బలే. ఈ గాయాలకు 3 పూట్ల ఆయింట్మెంట్ అప్లై చేస్తే చాలు. గౌతమ్ చేతిలో ఆయింట్మెంట్ పెట్టి టేక్ కేర్ అన్నాడు. వస్తాను డాక్టర్. నందు చేయి పట్టుకొని రా అని అన్నాడు ఘాటుగా. డాక్టర్ క్యాబిన్ దాటేంత వరకు గౌతమ్ని తన చెయ్యి పట్టుకొనిచ్చి బయటకు రాగానే నీ హెల్ప్ నాకు అక్కర్లేదు అని గౌతమ్ చేతిని వదిలి అతని కోసం చూడకుండా కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని పోతున్న నందుని చూసి 5 నిమిషాలు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడేమో అని మనసులో అనుకుని తను కూడా వెళ్ళి నందు దగ్గరికి వెళ్ళి అతన్ని వెనక్కి లాగి కార్ నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు. ఏమీ అక్కర్లేదు, డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతే నందు ప్లీజ్ రా, నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికే తీసుకొని వెళ్తాను, ఒక్కసారికి నా మాట విను అన్నాడు. నందు ఏమీ మాట్లాడకుండా వచ్చి పక్కన కూర్చొని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళన్నాడు. మున్సిపల్ కమిషనర్ దగ్గరగా డౌట్గా అడిగాడు. నందు తన రైట్ లెగ్తో గౌతమ్ లెఫ్ట్ లెగ్ తన్ని పోలీస్ కమిషనర్ దగ్గరికి రా అన్నాడు. ఇప్పుడు ఎందుకు అక్కడికి అన్నాడు గౌతమ్. చెప్పించేస్తావా లేదా కారు నుంచి తోసేయను అన్నాడు నందు. అమ్మ రాక్షసుడా, నువ్వేది చెప్తే అది వినే పాత కమిషనర్ ఆఫీస్ కాదు. ఆల్మోస్ట్ అందులో చాలామంది రిటైర్ అయిపోయారు, మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక 2 రోజుల్లో నేను వాళ్ళ గురించి కనుక్కొని నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. ఇప్పుడు ఈ రోజుకి ఇంటికి వెళ్దాము. ఇప్పటికే శైలు చాలాసార్లు నాకు కాల్ చేసింది అని అన్నాడు గౌతమ్. మరి మానస్ చేయలేదా అని అన్నాడు నందు. మర్చిపోయిందేమోరా అన్నాడు గౌతమ్. మొగుడిని కూడా మర్చిపోయేంత గొప్పదిరా నీ చెల్లి అని అన్నాడు నందు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ. అయినా కమిషనర్ ఆఫీస్లో నీకేం పనిరా అని అడిగాడు గౌతమ్ నందుని. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎందుకురా ఆ పిచ్చిది కంప్లైంట్ ఫైల్ చేయను అంటే మీరు కూడా దానికి వంతపాడారు. ఆ రోజు గౌతమ్ మీద పళ్ళు నూరాడు నందు. ఈ సంగతి నీకు శైలు చెప్పిందా? నందు వైపు తిరిగి మౌనంగా ఉన్న అతను చూసి అంతా అయిపోయి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకురా ఇవన్నీ అన్నాడు. మీకు చెప్పి అనవసరం, ఇప్పుడు చెప్తున్నా, ఇది వరకట్లా నేను ఏది చేసినా మధ్యలో దూరావో అస్సలు సహించను, చంపేస్తా అన్నాడు నందు. నందు గొంతుకి స్టీరింగ్ మీదున్న గౌతమ్ చెయ్యి చిన్నగా వణికింది. ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేశాయి. దేవుడా, ఆ నిజం ఎప్పటికీ ఎవరికీ తెలియకుండా ఉంచు స్వామి. మనసులో దేవుడిని ఎన్నోసార్లు వేడుకున్నాడో అతనికి లెక్క తెలియదు. కారు ఇంటి ముందు ఆగింది. నందు లే గౌతమ్ పిలవగానే నందు లేచి గౌతమ్ కోసం చూడకుండా ఇంట్లోకి వచ్చాడు. మొక్కలకు నీళ్లు పోసి లోపలికి వస్తున్న మానస నందు ఒంటి మీద ఉన్న గాయాలని చూసి ఒక క్షణం కళ్ళతో స్కాన్ చేసి తర్వాత తనకి ఏమీ పట్టనట్టుగా లోపలికి వచ్చేసింది. ఒంటిపైన గాయాలు కంటే మానస తనని అవాయిడ్ చేస్తోంది అన్న విషయమే నందుని ఇంకా బాధ పెట్టేసరికి ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక తన చేతికి అనువుగా ఉన్న వాటర్ క్యాన్ని నేల మీదకి గెంటాడు. ఆ సౌండ్కి బయటికి వచ్చిన శైలు కింద పడి ఉన్న వాటర్ క్యాన్ని దాని ముందు నిల్చున్న నందుని అతని ఒంటి మీద ఉన్న గాయాలను చూసి ఆ దెబ్బలేంటన్నయ్యా అని దగ్గరకు వస్తుంటే శైలుకి సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. కార్ని పార్క్ చేసి గౌతమ్ ఇంట్లోకి రాబోతూ గుమ్మంలో ఉన్న నీళ్లు చూసి శైలు అని అరిచాడు. ఆ అరుపుకి చలనం వచ్చిన శైలు గుమ్మం దగ్గర గౌతమ్ని చూసి నందు ఒంటి మీద ఆ దెబ్బలేంటి అంది. ఏముంది చెప్తే వినడు కదా, కారుతో చెట్టుని గుద్దాడు. అయినా పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా వాడిని ఇల్లు కదలనివ్వద్దని అన్నాడు గౌతమ్. ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని యాక్సిడెంట్ ఎలా జరిగింది అది ఇది అడుగుతుంటే మైండ్ రిలాక్సింగ్ కోసం బయటికి వెళ్తున్నానంటే నేనే వద్దన్నాను అంది. వాడికి ఎందుకు అవన్నీ చెప్పావు? పోలీస్ స్టేషన్ కమిషనర్ ఆఫీస్ అంటున్నాడు. ఇప్పుడు ఈ పూటకేదో సర్ది చెప్పి ఇంటికి తీసుకొని వచ్చానన్నాడు గౌతమ్.
ఏదో బాధలో అన్నీ చెప్పేశాను. నందుతో నేను మాట్లాడి చూడనా అని అంది. వద్దు, నేను చూస్తానులే, ముందు ఇక్కడ మాప్ పెట్టు, ఎవరైనా చూసుకోకుండా అడుగు వేస్తే జారి పడిపోతారు అని అన్నాడు మెల్లిగా. చిన్న చిన్న అడుగులు వేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. శైలు కూడా మాప్ స్టిక్ని బకెట్ని తీసుకురావడానికి వెళ్ళింది. గత కొన్ని రోజులుగా నందుకి విహారి బాగా అలవాటు అవ్వడంతో ఇంటికి రాగానే వాడు కనపడకపోయేసరికి వాడిని వెతుక్కుంటూ కిందకు వచ్చిన నందు అప్పుడే వాకింగ్ ముగించుకొని లోపలికి వస్తూ తడి ఫ్లోర్పై కాలు వేసి జారి పడబోతున్న వాళ్ళ నాన్నను చూసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి పడకుండా పట్టుకొని మానస మానస అని ఏడ్చాడు. ఆ అరుపుకి లోపల నుంచి మానస మాప్ స్టిక్ పట్టుకొని రావడానికి వెళ్ళిన శైలు ఇద్దరు వచ్చి నందు విశ్వనాథ్ గారిని పట్టుకుని ఉండడం చూసి విషయం అర్థమై మామయ్య నాన్న అంటూ ఇద్దరు చెరోపక్క వెళ్ళి ఆయన పట్టుకున్నారు. స్లిప్ అవ్వడం వల్ల కాలు బెనికి నడవడానికి కష్టంగా ఉన్న ఆయన చూసి, నువ్వు అసలు ఇంట్లో ఉంటున్నావా? ఇక్కడ వాటర్ వలితే తుడవాలన్న జ్ఞానం కూడా లేదా? నేను వచ్చి ఉండటం లేట్ అయితే ఏమయ్యేది? వాళ్ళ నాన్న గురించి ఆలోచించి మానసని తిట్టడం అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది తుడవడానికే మాప్ స్టిక్ని తేవడం కోసమే వెళ్ళానన్నయ్య అని వాళ్ళ నాన్నని తన పైకి చేరవేసుకొని కొంచెం కష్టంగా తీసుకువెళ్తున్న శైలుని చూసి, నేను తీసుకువెళ్తానులే అని వాళ్ళ నాన్నని పట్టుకొని ఆయన రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ బెడ్ మీద కూర్చోపెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత పాదం కొంచెం వాచినట్టుగా ఉండటం చూసి కాలు కింద దిండు పెట్టి జెండు బామ్ని అప్లై చేసి ఆయన మొహంలోకి చూశాడు. నందు చూపిస్తున్న ప్రేమ ముందు ఆ నొప్పి కూడా చిన్నదిగా తోచి నందునే నవ్వుతూ చూస్తున్న తనని చూడలేక తలం చేసుకొని ఏసీ టెంపరేచర్ని సెట్ చేసి బయటకు వచ్చేశాడు నందు. నడిచేటప్పుడు జాగ్రత్త అని నాకు చెప్తారు కదా, మీరెలా పడిపోయారు తాతయ్య? విశ్వనాథ్ గారిని అడిగాడు బాబు. చూసుకోకుండా వాటర్లో కాలు వేసి స్లిప్ అయ్యారు కదా నాన్న, శైలు ఆయన కాలుకి మద్రం చేస్తూ చెప్పింది. బాబు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, నొప్పిగా ఉందా తాతయ్య అన్నాడు. ఒక్కొక్కసారి నొప్పి కూడా తీయగా ఉంటుంది నాన్న అన్నారు. ఆయన ఏమన్నది వాడు పసి మనసుకు అర్థం కాలేదు. కానీ శైలుకు అర్థమయ్యి వాళ్ళ నాన్నను చూసి చిన్నగా నవ్వి, పొద్దున్నతో పోలిస్తే ఇప్పటికి వాపు తగ్గింది నాన్న, రేపటికి కానీ ఇలాగే ఉంటే హాస్పిటల్కి వెళ్దాంలే అంది. రేపటి వరకు ఉండదనే అనుకుంటున్నాను శైలు అని అన్నారు ఆయన. శైలు ఆయన కాలును లేపి మెల్లిగా దిండుపై పెట్టి, ఇంకా పడుకోండి నాన్న, నేను వెళ్తాను అని అంటూ బాబు చెయ్యి పట్టుకుంది. అత్త, తాతయ్యకి ఏదైనా కావాల్సి వస్తే ఎవరికి చెప్తారు, అందుకే నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు బాబు. సరే, తాతయ్యని డిస్టర్బ్ చేయకుండా కుదురుగా కూర్చో అని వాడి బుగ్గను గిల్లి బయటికి వచ్చేసింది శైలు. అక్కడ తన కోసమే కాచుకొని కూర్చున్న నందుని చూసి, పర్వాలేదు, పొద్దుట మీద వాపు తగ్గింది అంది. ఆ మాట విన్నాక నందు మొహంలో కనిపించిన సాత్వన చూసి, ఏంటిదంతా? నాన్న మీద ప్రేమే, అందుకే బయట వాతావరణం ఇలా ఉంది వెటకారంగా అన్నాడు గౌతమ్. నందు కోపంగా పక్కనే ఉన్న నైఫ్ తీసి గౌతమ్ మీద గురిపెట్టడం చూసి, అన్నయ్య, నందుని ఆపింది శైలు. ఆయన కాలు జారింది నా వల్ల ఒకరికి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు, గౌతమ్ని గుర్రుగా చూస్తూ చెప్పాడు. అదే నాకు అర్థమైందిలే అని శైలు నందు చేతిలో నైఫ్ లాక్కొని, నోరు తిన్నగా ఉండదు. గౌతమ్ని చూసి చిరుబుర్లాడింది. వీడేం చేసినా వాడిది మాత్రం తప్పనదు మానస్తో అన్నాడు గౌతమ్. మనకిదేం కొత్త కాదు కదా, గౌతమ్కి పెరుగు వడ్డిస్తూ అంది మానస. రూమ్లోకి వచ్చిన నందు టీపాయ్ డ్రా సరిగ్గా క్లోజ్ చేయకపోవడం చూసి, పెళ్ళై ఇన్నేళ్ళైనా పని పూర్తిగా చేయడం రావట్లేదు దీనికి అని మానసని విసుక్కుంటూ ఆ డ్రా ఓపెన్ చేసిన నందు చేతిలోకి ఏవో ట్రైన్ టికెట్స్ వచ్చి పడ్డాయి. వాటిని రెప్ప వేయకుండా 2 క్షణాలు అలాగే చూస్తూ ఉండి ఒక కన్నింగ్ స్మైల్లో వాటిని ఎక్కడ తీసినా అక్కడే పెట్టేశాడు. కాసేపటికి అదే రూమ్లోకి వచ్చింది మానస. తను రావడం చూసి దొంగ నిద్ర నటించాడు నందు. మానస నందు మొహం మీద చెయ్యి ఊపి అతను పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మొబైల్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. కాసేపు విక్కీతో మాట్లాడి రూమ్లోకి వచ్చి నందు కాసేపు రెప్ప వేయడం కూడా మర్చిపోయినట్టుగా చూసి వెళ్ళి తన సూట్ కేసు తీసుకుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది మొదలు. ట్యాబ్లెట్స్ ప్రభావమో ఏమో, నందు నిద్రలో పడుకుంటే మళ్ళీ పొద్దున్న వరకు ఉలుకు పలుకు ఉండట్లేదు అతనికి. ఆ ధైర్యంతోనే తన లగేజ్ సర్దుకుంది మానస. టీపాయిలో పెట్టిన ట్రైన్ టికెట్స్ బయటికి తీసి బ్యాగ్లో పెట్టుకుంటూ నందు కోసం చూసింది. అక్కడ నందు కనిపించలేదు. మానసకి గుండె జారినంత పనయ్యి చుట్టూ చూసింది. తన వెనకే దెయ్యంలా నిల్చున్న నందుని చూసి అదిరిపడి 2 అడుగులు వెనక్కి వేసి వెనుని మురుకుంది. అక్కడ ఉన్నది దెయ్యమైనా అంత భయపడేది కాదేమో, కానీ మరి ఉన్నది నందు కదా. ఎక్కడికే వెళ్తున్నావు అంటున్న నందు పనికి అస్సలు జంకలేదు మానస. తను కూడా అంతే సీరియస్గా నందునే చూస్తూ, నీకెందుకు అని ఏదో ప్రశ్నించింది. నాకెందుక? కోపంగా చెయ్యి ఎత్తాడు నందు కొడతాడేమోనని తెలిసినా కూడా తలదించలేదు. అంతే పొగరుగా నందు కళ్ళలోకే చూస్తూ ఉంది మానస కోపం ముందు నందు వంగక తప్పలేదు. కానీ అంత ఈజీగా ఓటమి ఒప్పుకుంటే అతను నందు ఎందుకు అవుతాడు?
మానస బడపట్టుకొని ఏం చూసుకుని నీకు అంత పొగరు అన్నాడు. ఏ వదులు నన్ను. నందు చేతిని వదిలించుకొని ఈ రోజుతో నీకు సమాధానం చెప్పే అవసరం తీరిపోయింది. నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు బాబు సంతోషంగా ఉండండి అంది. నువ్వు వెళ్ళిపోతే బాబుని ఎవరు చూసుకుంటారే అన్నాడు. నందు మానసని వదలకుండా. ఇంతే, నువ్వు ఎప్పటికీ మారవు. నీ అవసరాలు కోరికలు తీర్చడానికే నువ్వు కొట్టినా తిట్టినా పడటానికైనా నేను ఇక్కడ ఉన్నది. నా మీద నీకు ఇసువంతైనా ప్రేమ లేదు కదా అని అంది నందు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నందు మానస బుగ్గలు రెండు గట్టిగా పట్టుకొని నీకు తెలియదా నీ వంటే నాకు ఎంత ఇష్టమో అని అన్నాడు. ఏది ఇష్టం? పెళ్ళాన్ని గొడ్డును బాదినట్టు బాధడం అదే ఇష్టం, అదే నా ప్రేమ అంది. నందు మెత్తపడ్డాడు. మానస బుగ్గలపై పట్టు సడలించి నేను నీ విషయంలో నేను చాలా దారుణంగా ప్రవర్తించాను, అది నిజమే, ఐఎమ్ సారీ అన్నాడు. సారీ సరిపోయిందా? ఇన్నాళ్ళు నేను పడ్డ బాధంతా తీరిపోయినట్టే కదా సూటిగా ప్రశ్నించింది మానస. నందుకి ఇంకొక మెట్టు దిగక తప్పలేదు. సారీ అంటున్నాను కదే, నువ్వు లేకపోతే నేను బతకగలనా అన్నాడు. ఈ మాటలని నన్ను బుట్టలో పడేయడానికే కదా? పళ్ళు పటపటా నూరుతూ అంది మానస. బుట్టలో పడేయడానిక? నిన్ను ఇష్టపడినప్పుడు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాక కానీ నేను ఎప్పుడైనా నిన్ను ఫోర్స్ చేయడం, కాలు పట్టుకొని బ్రతిమాలనా? ఇన్ని మెట్లు దిగి నిన్ను చేతులు పట్టుకొని మరి బతిమాలుతుంటే ఎందుకే అంత టెక్కు నీకు అన్నాడు నందు. చేసిందంతా చేసి సారీ అంటే నువ్వు కొట్టిన దెబ్బలకి వడ్డీతో సహా నేను కొట్టనా అంది. అని చెంప చూపించాడు నందు. మానస ముందు కొంచెం తడబడినా లాగిపెట్టి నందు చెంప మీద కొట్టింది మానస. నందుకి కోపం రాలేదు సరికదా, ఇంకొక చెంప చూపించాడు. ఈసారి ఆలోచించకుండానే రెండు చెంప మీద కూడా కొట్టింది. మళ్ళీ వేరే చెంప చూపించాడు నందు. మానసకి నందుని కొట్టడానికి చెయ్యి రాలేదు. తన కోసం నందు అంత కిందకి రావడం ఒక్కసారిగా ఏడుపు వచ్చేసి నందుని గట్టిగా హక్ చేసుకుంది. నందు మానస్ చుట్టూ చెయ్యి వేసి నువ్వు కొట్టింది నేను కొట్టిన దానికి 10% కూడా కాదే అని అన్నాడు. మానస వెక్కుతూ నందు గుండెలపై వాలిపోయింది. నందు మానస ఎముక పిండి అయ్యేలా గట్టిగా హత్తుకొని లవ్ యూ టూ అని మానస పెదాలపై చిన్న పెక్కిచ్చాడు. ఇంకా అంతా అయిపోయినట్టే కదా, నువ్వు ఇంకెప్పుడు ఇలాగే మనం కలిసి ఉంటాం కదా అని నందు కళ్ళలోకి చూస్తూ అడిగింది మానస. ఇంకొక పని, అది కూడా అయిపోతే మన ఇంటి మీద ఏ విషపు గాలి రాదు అన్నాడు. ఏంటది? మానస గుండెల్లో కంగారు మొదలైంది. 1-2 రోజుల్లో తీరిపోతుందిలే, ఈ 2 రోజులు ఇంట్లో ఏది జరిగినా నువ్వు కుంగిపోవు కదా మరి అన్నాడు. మళ్ళీ ఏంటి అంది. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రలే వేసుకోవాలి, డోంట్ వరీ, నేనేం చేసినా మన మంచికే, ఇంకా నీకు చాలా నిజాలు కూడా తెలుస్తాయి, బీ స్ట్రాంగ్ అన్నాడు. మానస భుజాలపై చెయ్యి వేసి నువ్వేం చేసినా నీ వెనకే ఉంటాను నేను ఇంకా అని అంది. నందుని ఇంకా దగ్గరికి పొదువుకొని మానస నువ్వేంటే అన్నాడు నందు నాలుగు ఖర్చుకొని. నాకు ఎప్పటి నుంచో ఫ్యాంటసీ మా ఆయన్ని నువ్వు ఒరేయ్ అని పిలవాలని, అది ఇప్పుడు తీరిపోయిందిలే అంది. కొట్టానంటే మళ్ళీ చెయ్యెత్తాడు నందు. వేలు చూపించి బెదిరించింది మానస. నందు మానస చేతిని పక్కకి జరిపి తన పెదాల్ని బంధించి వాళ్ళ సంసార సరాగాలకి రిబ్బన్ కట్ చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. నందు కోసం అని శైలు పొద్దున్నే ఆదరాబాదరాగా లేచి కాఫీ కలుపుతామని కిచెన్లోకి వెళ్తూ ఉంటే అక్కడ మానస కొత్త పెళ్లి కూతురులాగా సిగ్గులు వలకపోస్తూ నందుకి కాఫీ కప్ అందివ్వడం చూసి కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. కాఫీ పెట్టకుండా మెట్ల మీద అలాగే నిల్చున్నావేంటి అని అనుకుంటూ తన వెనుకే వచ్చిన గౌతమ్ శైలు కంటపడిన దృశ్యం వైపు తను కూడా చూపు సారించి ఎదురుగా చిలక గోరింకల్లా కబుర్లు చెప్పుకుంటున్న నందుని మానసని చూసి రాత్రి వరకు ఇద్దరు చిరుబుర్లాడుకుంటూ ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఎలా కలిసిపోయారు ఇద్దరు అన్నాడు. ఎలా కలిస్తే ఏంటి, కలిశారు కదా అది చాలులేండి అంది శైలు. సర్లే కాఫీ ఇవ్వన్నాడు గౌతమ్ ఆవలిస్తూ. శైలు గౌతమ్కి తనకి కాఫీ కల్పించి విశ్వనాథ్ గారి రూమ్కి వెళ్ళింది. ఆయన్ని విష్ చేసి కాలు వంక చూసి వాపు తగ్గింది నాన్న, నొప్పిగా ఉందా అని అడిగింది. కొద్దిగా ఉంది కానీ నడవగలుగుతున్నానులే, రాత్రి ఒకసారి వాష్రూమ్ కూడా వెళ్ళాను, నాకు మెలకు వచ్చిన ప్రతిసారి వీడు లేచేవాడన్నారు. పక్కనే మనవడిని చూసి మురిసిపోతూ శైలు కూడా వాడి వెన్ను తట్టి కన్నా అని పిలిచింది. ఉలిక్కి పడినట్టుగా లేచి బెడ్ మీద ఎగిరి గుడ్ మార్నింగ్ తాతయ్య, మార్నింగ్ అత్త, ఇద్దరికి చెరొక కిస్ ఇచ్చేశాడు. మార్నింగ్ నాన్న అని వాడిని ఎత్తుకొని బయటకు తీసుకొచ్చింది. వాడలా శైలు ఒడి దిగగానే సోఫాలో ఉన్న వాళ్ళ నాన్నని చూసి గెంతుకుంటూ వెళ్ళి నందు ఒడిలో చేరిపోయి గుడ్ మార్నింగ్ డాడీ అని విష్ చేశాడు. నందు వాడిని ముద్దు పెట్టుకొని మరి మమ్మీని విష్ చేశావా అని అడిగాడు. పొద్దున్నే మమ్మీ మొహం చూడకూడదంట కదా అని చెప్పాడు వాడు నందుతోటి. కథ ఇంకా ఉంది. దామోదర్ చెప్పినట్టుగా నిజంగా గౌతమ్ కూడా నందు మానసలు చంపించడంలో ప్లాన్ చేశాడా? అంటే గౌతమ్ పైకి కనిపించేంత మంచివాడు కాదా? మరి నందుకి ఈ విషయం తెలుసా? ఈ 2 రోజుల్లో మన శత్రువులందరినీ కనిపెడతాను అని చెప్పిన నందుకి గౌతమ్ కూడా తన శత్రువే అని తెలుసా? నిజంగా గౌతమ్ చెడ్డవాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.